తాజా అంశాన్ని చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ పై కేసులు ఏసీబీ నమోదు చేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి. కొన్ని రోజులుగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఫార్ములా ఈ వ్యవహారం కేసులో ఫైనల్ గా ఏసీబీ అధికారులు, అవినీతి శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ఈ కేసులో A1 గా కేటీఆర్ ని పెట్టారు, A2 గా అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని A2 గా చేర్చారు. దీంతో పాటుగా అప్పుడు HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి BLN రెడ్డిని A3 గా ఈ కేసులో నియమించారు. దాంతో పాటుగా మరికొంతమంది అండ్ అదర్స్ అని అందులో FIR లో నమోదు చేయడం జరిగింది. త్వరగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఏసీబీ అధికారికంగా ఇప్పుడు ప్రారంభించింది. నిన్న దానికి సంబంధించినటువంటి మొన్న రాత్రి CS నుంచి, అంటే గతంలో గవర్నర్ నుంచి దీనికి ఎమ్మెల్యే కాబట్టి అతని మీద కేసు వచ్చి దర్యాప్తు చేయడానికి గవర్నర్ నుంచి అనుమతి కోరారు. అనంతరం ఆ తర్వాత CS కి ఆ లేఖ రావడం, CS ఏసీబీకి దీనికి నమోదు చేయమని CS నేరుగా ఏసీబీ అధికారులకి ఈ కేసును పంపించారు. సో దీని మీద ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం గత ఏడాది ఫిబ్రవరిలో, అంటే మన ఇక నెక్లెస్ రోడ్ ఉన్నటువంటి ఫార్ములా ఈ కార్ల రేస్ సందర్భంగా ఓవరాల్ గా ఈ కేసు బ్యాక్గ్రౌండ్ మనకు ఒకసారి చూస్తే, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మారిన తర్వాత గతంలో జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ కు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే వాటి మీద కొన్ని అవకతవకలు జరిగినట్లుగా గుర్తించింది. ముఖ్యంగా అనుమతులు లేకుండా ఎటువంటి ఆర్థిక శాఖ కానీ బోర్డు కానీ, అంటే ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను విదేశీ సంస్థకు HMDA చెల్లింపులు చేయడం దీని ప్రధాన అభియోగం. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని గతంలో పురపాలక శాఖ బాధ్యతలు నిర్వహించినటువంటి సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా మెమో ఇచ్చారు. CS మెమోకు సమాధానం ఇచ్చిన అరవింద్ కుమార్ ప్రక్రియ త్వరగా జరగాలన్న ఉద్దేశంతోనే చెల్లింపులు చేశామని, అప్పుడు పురపాలక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగిందనేది ఆయన వివరణ ఇచ్చడం జరిగింది. అయితే ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు సంబంధించినటువంటి నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ పురపాలక సంస్థ మధ్య 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కింద లాంగ్ ఫామ్ జరిగిందనేది ఆయన తెలపడం జరిగారు. అయితే 2023 ఫిబ్రవరి 10-11 తేదీలు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో నిర్వహించాలని అప్పుడు పురపాలక శాఖ మంత్రి ఆమోదంతో ఒప్పందం కుదిరిందని, ఈ విషయాలన్నింటి కూడా అరవింద్ కుమార్ దానికి తెలిపినటువంటి లేఖలో ఆయన పేర్కొనడం జరిగింది. ప్రతి సీజన్ లో పెట్టుబడి పెడతారన్న ప్రమోటర్ తొలి సీజన్ లో తనకు నష్టం వచ్చిందంటూ లేఖలు రాసినట్లు పురపాలక శాఖ పేర్కొంది. 10వ సీజన్ కు వచ్చేసరికి ప్రమోటర్ గా ఉండేందుకు ఏసీ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ముందుకు రాకపోవడంతో దీని ఒప్పందం రద్దు చేసుకోవాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ కు సంబంధించిన ఈ రేస్ వెళ్లకుండా అప్పుడు దీనికి సంతకాలు చేసి అప్పుడు అత్యవసరంగా 55 కోట్లు బదిలీ చేశామనేది ఆయన దాంట్లో పేర్కొనడం జరిగింది. ఇదంతా కూడా పురపాలక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి కేటీఆర్ దీనికి సంబంధించినటువంటి సంతకం చేశారనేది ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. మొత్తం దీనికి సంబంధించినటువంటి విచారణ నేరుగా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ప్రాథమిక వివరాలన్నీ ఇప్పటికే ఏసీబీ అధికారులు నిన్న అంతా దీనికి సంబంధించిన వివరాలను సేకరించారు. తాజా ఆయన కేటీఆర్ ని కేసులో A1 గా పెట్టారు. తర్వాత ఆయన ఆదేశాలతో చేసినట్లుగా తెలిపారు. కాబట్టి ప్రిన్సిపల్ శాఖ గతంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ ని కూడా ఇందులో A2 చేర్చారు. అప్పుడు చీఫ్ ఇంజనీర్ గా, అంటే HMDA చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి BLN రెడ్డిని కేసులో A3 గా పెట్టడం జరిగింది. సో ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈ కేసు కేసీఆర్ కి, అంటే నెక్స్ట్ ఈ కేసు విచారణలో భాగంగా ముఖ్యంగా ఎవరైతే ఈ నిందితులలో ముందు వాళ్ళకి నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తారు. విచారణలో కనుక వాళ్ళు చేసినటువంటి నేరం కనుక వెల్లడైతే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చూడాలి, ఈ రోజు నోటీసులు పంపించే అవకాశం ఉంది. నోటీసులు పంపించిన తర్వాత వాళ్ళని విచారణకు పిలుస్తారు. విచారణలో వాళ్ళు కన్ఫెస్ చేసినటువంటి వివరాల ప్రకారంగా ఈ కేసులో, అంటే ఈ వ్యవహారం మొత్తం ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన వ్యవహారంలో మొత్తం జరిగినటువంటి అవకతవకలపై పూర్తిగా ఆరా తీస్తున్నారు అనేది. ధన్యవాదాలు నాగార్జున.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్తో పాటు అప్పుడు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్తో పాటు హెచ్ఎండిఏ సిఈగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేటీఆర్ పైన కేసు నమోదు చేసే అంశానికి సంబంధించి అంటే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన అంశాన్ని కేసు నమోదు చేయడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ పంపించింది. గవర్నర్ నుంచి క్లియరెన్స్ వచ్చాక దానికి సంబంధించి అసెంబ్లీ మంత్రిమండలిలో చర్చించాలి. మంత్రిమండలి నుంచి ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ఏసీబీ అధికారులకు వెళ్ళింది. ఏసీబీ డీజీ విజయ్ కుమార్ నేతృత్వంలో కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ కేసులో పూర్వపరాలను పరిశీలిస్తే ఈ ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించిన ఘటనలో కేసు నమోదైంది. ఇందులో దాదాపు 50 కోట్ల రూపాయలను మంత్రిమండలి అనుమతి లేకుండానే నేరుగా ఈ ఫార్ములా కార్ రేసుకు సంబంధించిన సంస్థకు చెల్లించారని చెప్పి కూడా ఈ కేసులో ప్రస్తుతం అయితే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో నిందితులుగా కూడా కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ రెడ్డిని కూడా నిందితులుగా చేర్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ప్రస్తుతానికైతే వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత పూర్తిగా అంటే ఫైల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి నగదు బదిలీకి సంబంధించి ఏ విధంగా జరిగింది, అయితే ఇందులో హవాలా మార్గం ద్వారా కూడా డబ్బులు చెల్లించాయని చెప్పి కూడా ఆ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఇందులో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి నక్లెస్ రోడ్డు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నగరానికి వన్నె తెచ్చే విధంగా ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించామని చెప్పి కూడా ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ కూడా దానికి సంబంధించి వివరాలు కూడా వెల్లడించారు. అయితే ఆ ఘటనకు సంబంధించి ఏ విధంగా డబ్బులు చెల్లించాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దానికి సంబంధించిన దర్యాప్తులు పూర్తిగా సేకరించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా దాదాపు 50 కోట్ల రూపాయలను ఎలాంటి అనుమతులు లేకుండా, ఎందుకంటే మంత్రిమండలిలో దీనికి సంబంధించి డబ్బులు చెల్లించాలంటే ఆ స్థాయిలో డబ్బులు చెల్లించాలంటే హెచ్ఎండిఏ ద్వారా ఒకవేళ విధంగా డబ్బులు బదిలీ జరగాలంటే కూడా మంత్రిమండలిలో చర్చించాల్సి ఉంటుంది. కానీ అలాంటివి ఏమీ లేకుండా నేరుగా డబ్బులు చెల్లించారని చెప్పి కూడా ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణ తెలియంది. అంతేకాకుండా ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి అరవింద్ కుమార్ను లేఖ రాయగా అతను దానికి ప్రతిగా లేఖకు సమాధానం కూడా ఇచ్చారు. మంత్రి అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే, మౌఖిక ఆదేశాల మేరకే ఈ డబ్బులు చెల్లించానని చెప్పి కూడా ఆయన తిరిగి లేఖలో పేర్కొన్నారు. అయితే ఆ విధంగా డబ్బులు చెల్లించడం కూడా నిబంధనలకు విరుద్ధమే అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్దేశించారు. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ కరప్షన్ దానికి సంబంధించిన 10 సెక్షన్ల కింద కూడా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయా సెక్షన్ల కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నారు. అయితే ఈ డబ్బులను లండన్కి సంబంధించిన ఫార్ములా రేస్కి సంబంధించిన సంస్థకు చెల్లించారు. అవి హవాలా మార్గంలో వాళ్ళకు వెళ్ళాయని చెప్పి కూడా ప్రస్తుతం అయితే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతున్నది కూడా వేచి చూసే అంశమే. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కొన్ని ప్రాథమిక వివరాలు కూడా ఏసీబీ అధికారులు సేకరించారు. హెచ్ఎండిఏలో అంటే ఎందుకంటే మౌఖిక ఆదేశాల మేరకు ఈ డబ్బులు చెల్లించామని చెప్పి కూడా పురపాలక శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ చెప్పారు. కాబట్టి ఆ మేరకు లేఖ కూడా రాశారు. ఆ లేఖ ఆధారంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ కార్యాలయంలో కొన్ని వివరాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఆ వివరాల ప్రకారం ఇంకా పూర్తి వివరాలన్నీ కూడా సేకరించే అవకాశం ఉంది. ఇందులో A1గా కేటీఆర్ను చేర్చారు, A2గా అరవింద్ కుమార్ చేర్చారు, A3గా అప్పటి హెచ్ఎండిఏ సిఈ బిఎల్ రెడ్డిని కూడా చేర్చారు. కాబట్టి వీళ్ళందరినీ ప్రశ్నిస్తే పూర్తిగా వివరాలు వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అంతకంటే ముందే ఏసీబీ అధికారులు కొన్ని అంటే తనిఖీలు కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 50 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. కాబట్టి దానికి సంబంధించి అంటే ఇక్కడ నక్లెస్ రోడ్లో ఈ కార్ రేసింగ్ నిర్వహించడానికి సంబంధించి జరిగిన వ్యవహారాలేంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. అయితే కార్ రేసింగ్ నిర్వహణకు సంబంధించి ఆ సదరు సంస్థ ముందుకు రాకపోతే దానికి సంబంధించి ఆ సంస్థను ఒప్పించేందుకు, ఎందుకంటే టెండర్ నిర్వహించాల్సి ఉంటుంది. అందులో అంటే ఆ సంస్థను ఆకర్షించడానికి హైదరాబాద్ నగరం ఇప్పటికే వెనుకబడి ఉంది. అయినప్పటికీ కూడా కాస్త ముందుగా ఆ సంస్థను ఆకర్షించడానికి దానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ 50 కోట్ల రూపాయల బదిలీ జరిగిందని చెప్పి కూడా అంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అంటే ఆ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించడానికి సంబంధించిన వ్యవహారం ఏంటి, అది ఏ విధంగా నిర్వహించాలి, దానికి సంబంధించిన నిబంధనలు ఏంటి, ఒకవేళ ఈ కార్ రేసింగ్ నిర్వహించాలంటే దానికి ఎలాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నిబంధనలు ఏంటి అని తెలుసుకోవడానికి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు కొంత సమాచారం సేకరించారు. ఆ సమాచారం ఆధారంగా అసలు ఒకవేళ ఆ సంస్థ ఇక్కడ ఈ కార్ రేసింగ్ నిర్వహించాలంటే వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది, ఒక్కసారిగా 50 కోట్ల రూపాయల బదిలీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు. అందులో భాగంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అంటే
ఈ నగదు బదిలీకి సంబంధించింది కానీ లేకపోతే ఫార్ములా కార్ రేసింగ్ సంబంధించి హెచ్ఎండిఏ మధ్యలో జరిగిన లావాదేవీలు ఏంటి, ఆ మేరకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం జరిగాయనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా సేకరించేయడానికి కూడా ఏసీబీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. కాబట్టి మరో 1-2 రోజుల్లో పూర్తిగా తనిఖీలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు పూర్తిగా తనిఖీలు బృందాలుగా ఏర్పడి దీనికోసం ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాతనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ మేరకు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి ఆ హెచ్ఎండిఏ కార్యాలయంతో పాటు ఎక్కడెక్కడైతే ఈ కార్ రేసింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించిన పత్రాలు ఎక్కడెక్కడ లభిస్తాయి ఆ చోటాలన్నింటిలో కూడా ఈ ఏసీబీ అధికారులు ప్రత్యేక బృందాలు కూడా తనిఖీలు చేసేందుకు కూడా ముందుగా సమాయత్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే రేపటి నుంచి కూడా ఇప్పటికే ఈ రోజు కేసు నమోదైంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం బృందాలన్నీ ఏర్పడి ఆ పత్రాలు సేకరించిన తర్వాత ఆధారాలు సేకరించిన తర్వాత డాక్యుమెంట్లన్నీ అవన్నీ సేకరించిన తర్వాత దానికి సంబంధించి తదుపరి చర్యలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఓవర్ టు యూ. ధన్యవాదాలు శ్రీకాంత్.